ఓం గంగణపతి నమః. రేపే పుత్రగణపతి వ్రతము అంటే రేపంటే మార్చి 3వ తారీఖు సోమవారము ఫాల్గుణ మాసంలో వచ్చి చవితిని పుత్ర గణపతి వ్రతం అని అంటారు. ఈరోజు ఈ వ్రతం చేసుకోవడం వల్ల ఎవరైతే సంతానం కోసం పుత్ర సంతానం కానీ ఆల్రెడీ ఉన్న సంతానంలో ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ ఆడపిల్లలు ఉన్నవారు మగపిల్లలు కావాలన్నా ఆడపిల్లలు మగపిల్లలనే కాదు మనకు సంతానం మంచి సంతానం కోసము ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రత విధానము ఆల్మోస్ట్ మనము సంకష్టహర చతుర్థి పూజ ఎలా చేస్తామో ఆ వ్రతం లాగానే గణపతి వినాయక చవితి రోజు మనం చేసే గణపతి వ్రతం లాగే ఉంటుంది. ఈరోజు మనము పీఠాన్ని ఏర్పరచుకోవాలి. ఆ తర్వాత ముందుగా చేసుకోవాల్సింది తప్పకుండా కట్టాలనేం లేదు, ముడుపు కట్టుకుంటారు. ఈ రెండు చేసుకున్న తర్వాత షోడశోపచార పూజ చేసుకుంటే మంచిది. ఈ పూజను మనము సాయంత్రం రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం చేసుకోవాలి. సాయంత్రం చేసుకోవడం మాకు కుదరదు, ఆఫీసులు ఉంటాయి అలా అనుకున్నవారు ఉదయమే ఈ పూజ చేసుకోవచ్చు. అయితే ముందుగా ముడుపు ఎలా కట్టుకోవాలో మనం చూద్దాం. ముడుపు మనము ఏంటి అంటే ఇది ఒక సంకల్పం అని చేసుకోవడం అన్నమాట. మనకు సంతానం కలగాలి అనేది. దీనికోసము మనము ఒక పసుపు వర్ణంలోని క్లాత్ తీసుకోవాలి, లేకపోతే ఎర్రటిదైనా తీసుకొని అందులో 4000 గంధంతోనూ కుంకుమతోనూ అలంకరించి దానిలో 3 పిడికిళ్ళు కానీ 3 గుప్పెట్ల బియ్యం పోసుకొని అందులో ఒక్కలు 5 ఒక్కలు కానీ 2 ఒక్కలు కానీ ఖర్జూరాలు కానీ 2 తీసుకొని అందులో 11 రూపాయలు మన స్తోమత 11, 21, 51, 101 రూపాయలు పెట్టుకొని ముడుపు కట్టి మనకు సంతానం కలగాలి అని ముందుగా ఈ ముడుపు కట్టాలి. అలాగే బియ్యం అంటే మనం కొంతమంది ఏంటంటే ఆ రోజు ఉదయం కట్టుకొని సాయంత్రమే ఈ ముడుపు తీసుకొని మనకు ప్రసాదం చేసుకొని భార్యాభర్తలు ఇంటి ప్రసాదం స్వీకరిస్తారు. అలా కాకుండా మాకు సంతానం కలిగాకే ఈ ముడుపుని స్వామివారికి సమర్పిస్తా అనుకున్నవారు బియ్యం కాకుండా మిగతా అదంతా సేమ్గా కట్టుకోవచ్చు. 2 విధాలుగా కట్టుకోవాలి. ఇది ముందు ముడుపు. ఆ తర్వాత పీఠం మన ఇష్టం, వ్రతం పీఠం పెట్టుకోకున్నా సరే ఇంట్లో ఉన్న పసుపు గణపతికి కానీ ఆల్రెడీ ఉన్న గణపతికి కానీ ముందు పూజ చేసుకోవచ్చు. 3 పిడికిళ్ళ బియ్యం పోసుకొని దానిపైన ఈ స్వామివారికి జిల్లేడు పూలు, గన్నేరు పూలు, ఎర్ర మందారాలు, గరిక ఇవన్నీ చాలా ఇష్టం అన్నమాట. ఈ పువ్వన్నీ పెట్టుకొని మనం ఏ పూజా విధానం పాటించుకున్నా సరే స్వామివారిని ఓం గంగణపతే నమః కానీ పుత్ర గణపతి వ్రతం స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రం చదువుకొని ఈ పూజ చేసుకున్నా కూడా స్వామివారి అనుగ్రహం అయితే మనకు కలుగుతుంది. ముందుగా పీఠం ఏర్పరచుకొని ఆ తర్వాత జిల్లేడు ఆకులు 7 కానీ 5 కానీ 9 కానీ స్వస్తికి వేసుకొని ఇలా అలంకరించి స్వామివారి తెల్ల జిల్లేడు పూలు సమర్పిస్తే చాలా ప్రీతికరం అన్నమాట. సమర్పించేసి స్వామివారికి పసుపు గణపతి చేసుకుంటే ఆ రోజు నైటే మనము నీటిలో నిమజ్జన చేసుకోవాలి. మనము పూజ సాయంత్రం చేసుకోవాలి. సాయంత్రం చేసుకోలేని వాళ్ళు ఉదయం చేసుకోవచ్చు. ఉపవాసం ఉండి చేసుకుంటే మంచిది. అలా చేసుకోలేని వారు పాలు పండ్లు సాత్విక ఆహారం తీసుకొని ఈ పూజ చేసుకోవచ్చు. ముడుపు కట్టాలని నియమమైతే లేదు, కట్టుకుంటే మంచిది. అలా ముడుపు కట్టుకొని మన స్వామివారికి మన విన్నపాన్ని విన్నపించుకుంటున్నట్టుగా ముడుపు కట్టుకోవాలి. ఆ తర్వాత మనము పీఠాన్ని ఏర్పరచుకొని స్వామివారికి అష్టోత్తర శతనామావళి, షోడశోపచార పూజ ఇవన్నీ చేసుకొని కలశం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారికి వడపప్పు కానీ లేకపోతే బెల్లము అటుకులు సమర్పించినా కూడా సరిపోతుంది. ఇవన్నీ స్వామివారికి ఎంతో ప్రీతికరమైన నామాలు, 8 నామాలు. పుత్రగణపతి స్తోత్రం చదువుకున్నా కూడా స్వామివారు ఎంతో ప్రీతి చెంది తప్పకుండా మంచి సంతానాన్ని అయితే కలిగిస్తారు. చాలామంది ఏంటంటే సంతానం లేనివారు కానీ ఆల్రెడీ ఉన్న సంతానంలో ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కానీ లేకపోతే ఆడపిల్లలు ఉండి మగపిల్లలు కావాలని ఇది మెయిన్గా అయితే పుత్రగణపతి వ్రతం అని అంటారు. పుత్రుల కోసం చేస్తారని. కాకపోతే ఏ సంతానం కోసమైనా ఈ పూజ అయితే చేయొచ్చు. ఇలా మనము స్వామివారికి ముడుపు కట్టుకొని స్వామివారిని మనము పీఠం ఏర్పరచుకొని ఆవాహన చేసుకున్న తర్వాత షోడశోపచార పూజ చేసుకున్న తర్వాత మనకు వీలైతే కొబ్బరికాయ కట్టుకొని ఈ పూజ అంతా చేసుకోవాలి. ఉదయం చేసుకోవాలి ముడుపు కట్టి, తర్వాత సాయంత్రం కూడా దీపారాధన చేసుకొని పూజ చేసుకోవచ్చు. ఆ తర్వాత సాయంత్రం చేయాలన్న వారు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఉదయమే చేసుకోవచ్చు. అయితే పీఠం ఎప్పుడు కదిలించాలి అంటే ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అంటే మనము మామూలుగా అయితే పూజ చేసుకున్న మరుసటి రోజు చేస్తాం. కాకపోతే మంగళవారాలు శుక్రవారాలు పీఠాన్ని కదపొద్దు కాబట్టి
మనం పూజ చేసుకోగలము స్వామివారికి 2 రోజులు అనుకుంటే మాంసాహారం ఇవన్నీ తీసుకోకుండా ఉండగలము అనుకుంటే బుధవారం కదిలించవచ్చు. ఒకవేళ అలా మేము చెయ్యలేము ఇంట్లో మాంసాహారం తీసుకుంటాము అనుకున్నవారు ఈరోజు పూజ అయిపోయిన చంద్ర దర్శనం చేసుకుంటే కూడా మంచిది. అయిపోయిన రోజు తర్వాత మనము పీఠాన్ని అయితే కదిలించవచ్చు. నమ్మకంతో ఈ పూజ చేస్తే మాత్రం తప్పకుండా స్వామివారి అనుగ్రహం అయితే కలుగుతుంది. ఈ పూజ ఎవరు చేయొచ్చు అంటే సంతానం కోసం కానీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకుంటే చాలా మంచిది. ఇద్దరు కలిసి చేసుకోలేకున్నా కూడా భార్యనే ఈ పూజ చేయొచ్చు. అలా స్వామివారికి అష్టోత్తర శతనామాలు, ఎర్ర పూలు, గన్నేరు పూలు, గరిక, జిల్లేడు పూలు లభిస్తే అది సమర్పించినా చాలా మంచిది. అలాగే మనము వినాయక చవితికి ఎలాగైతే పత్రి పూజ చేస్తామో ఒకవేళ వీలైతే మనకు ఆ పత్రి లభిస్తే అలా పత్రితో పూజ చేస్తే అంతకు మించిన ఇంకా అదృష్టం మనకేమీ ఉండదు. ఆ తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. ఇంకా ఏంటంటే ఈరోజు మనం చేసుకోలేకపోతే మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి అంటే మామూలుగా అయితే పుత్ర గణపతి వ్రతం ఈ పాల్గొన మాసం చెవితి రోజే అంటే ఈ రోజునే చేసుకోవాలి. కానీ ఒకవేళ ఈరోజు చేసుకోలేకపోతే శాస్త్రం అయితే మళ్ళీ సంవత్సరం వచ్చే పాల్గొన మాసంలో వచ్చి ఈ పుత్ర గణపతి వ్రతం రోజే ఈ వ్రతం చేసుకోవాలి. కాకపోతే మనము స్వామివారికి సంకల్పం చెప్పుకున్నట్టు సంకటహర చతుర్థి రోజు కానీ వినాయక చవితి రోజు కానీ ఈ పూజ మనం చేసుకోవచ్చు. ఏ పూజ చేసుకోలేకుండా ఇప్పుడు చదువుకోవాల్సిన మంత్రం ఏంటి అంటే గణపతి వ్రతం అన్నాను కదా, అది చివరిలో మీకు టెక్స్ట్ ఇస్తాను. ఆ తర్వాత ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత చంద్రదర్శనం చేసుకొని మనము ఉపవాస దీక్షణ స్వామివారికి మనకు ఏది ప్రీతికరమైన అలాగే ఈరోజు ఏంటి అంటే అటుకులు బెల్లంతో పాటు కూడా నువ్వులు బెల్లం కలిపి కూడా వండలుగా చేసి స్వామివారికి ప్రసాదంగా నివేదిస్తారు. మనకు అవన్నీ పూజా విధానం అయిపోయిన తర్వాత స్వామివారి ప్రసాదం తీసుకొని మాంసాహారము ఉల్లిపాయ వెల్లిపాయ లేకుండా కూడా మనం ప్రసాదం భోజనం కానీ అల్పాహారం కానీ చేసుకొని తినవచ్చు. ఈరోజు మనము భూషయనం చేస్తే మంచిది. అంటే నేల మీద పడుకోవడము, బ్రహ్మచర్యం పాటించి ఆ తర్వాత స్వామివారిని నమ్మకంగా పూజిస్తే తప్పకుండా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారికైనా కూడా సంతానం కలుగుతుంది అని మన శాస్త్రాలలో ఉంది. మీకు కావాలంటే ఈ పూజ చేసి చూడండి, ఆ స్వామి అనుగ్రహాన్ని పొందండి. నేను ఇప్పుడు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపించిందని అనుకుంటున్నాను. మీకు నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల కావలసిన వారికి ఎవరైతే సంతానం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. మన ఒక్క షేర్ చేయడం వల్ల వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుస్తాను. సర్వే జన సుఖినో భవంతు. పూజలో ఉపయోగించిన పూలన్నీ అవన్నీ కూడా ఎవరు తొక్కని స్థలంలో వేయాలి. పండ్లు మిగతావి మనం పెట్టిన నైవేద్యాలు మనం ప్రసాదంగా తీసుకుంటే చాలా మంచిది. నమస్తే.